ఒక పెద్ద మురుగు గుంటలో పంది పడింది, గొర్రె పిల్ల పడింది. పెద్ద మురుగు గుంట. దూరం నుంచి ఒక వ్యక్తి పరుగున వస్తున్నాడు కాపాడాలని. గొర్రెపిల్లేమో 2 కాళ్ళు పైకెత్తి రక్షించబడాలి, బాగుపడాలి, తిరిగి లేవనెత్తబడాలని ప్రయాసపడుతుంది, కాళ్ళు పైకెత్తి ప్రయత్నిస్తుంది. పంది మాత్రం అదే బురదలో తొలుతుంది. మరి ఈరోజు సేవకునిగా అనడానికి మాట్లాడలేదు, కానీ నువ్వు పంది లాంటి స్వభావం నీలో ఉందా? ఇదిగో గొర్రె పిల్ల లాంటి స్వభావం నీలో ఉందా? గొర్రె పిల్ల బురదలో పడింది, ఆ క్షణమే బయటికి రావాలని ఆశ దానికి ఉంది. పంది మాత్రం బురదలోనే ఉంది, ఆ బురదలోనే కూరికపోవాలని ఆశతోనే అక్కడే జీవిస్తుంది. పందివా గొర్రె పిల్లవా? ఎవరు? అందరూ పాపంలో పడతారు, అందరూ తప్పులు చేస్తారు, కానీ బయటికి రావాలని ఆశ.